నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ మరియు డీఏ బకాయిలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ. మరి ఈ యొక్క హైకోర్టు ఆదేశాలు ఈ మేరకు ఏమిటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు ఊరటనిచ్చే విధంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన తీర్పును అయితే వెలువరించింది. ఈ తీర్పు కేవలం వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాదు, రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి పెన్షనర్కు ఒక ఆశాదీపంగా మారింది. పిటిషనర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ను క్షుణ్ణంగా పరిశీలించిన గౌరవ హైకోర్టు సదరు పిటిషనర్కు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల బకాయిలను కూడా మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తాన్ని కూడా కేవలం 3 నెలల కాలపరిమితిలోగా పూర్తిగా చెల్లించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా ఆదేశించింది. మరి ఈ కేసు యొక్క పూర్తి నేపథ్యం మరియు అసలు ఏం జరిగింది అనే విషయాలను ఇప్పుడు మనము చాలా వివరంగా మరియు లోతుగా విశ్లేషించుకుందాము. ఈ కేసులో ప్రధాన వ్యక్తి ఎం మురళి గారు. సో వీరు రాష్ట్ర ప్రభుత్వంలోని కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్స్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా సుదీర్ఘకాలంగా పాటుగా తన సేవలను అందించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి వీరు 2019 అక్టోబర్ 31వ తేదీన పదవీ విరమణ అయితే పొందారు. సాధారణంగా ఏ ఉద్యోగి అయినా రిటైర్ అయిన వెంటనే తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని ఆశిస్తారు. కానీ మురళి గారి విషయంలో మాత్రం అలా జరగలేదు. 4-5 నెలలు గడిచినా తనకు రావాల్సిన బకాయిలు అందకపోవడంతో ఆయన తీవ్ర మానసిక ఆందోళనకు గురై చివరకు హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. సో మురళి గారి తరపున న్యాయ పోరాటంలో ప్రముఖ న్యాయవాది కొరపాటి సుబ్బారావు గారు తన వాదనను బలంగా అయితే వినిపించారు. ఈ కేసుకు సంబంధించి రిట్ పిటిషన్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు, 5818/2024 అయితే నమోదైంది. సో దీన్ని మనం ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క కేసును విచారించిన గౌరవనీయ న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ గారు పిటిషనర్ యొక్క గోడును మరియు చట్టబద్ధమైనటువంటి హక్కులను పరిగణలోకి తీసుకున్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ తన క్లయింట్ 2019లోనే రిటైర్మెంట్ అయినప్పటికీ నేటికి కూడా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అదనపు కరువు భత్యం, డిఏ బకాయిలు మరియు పీఆర్సీ ఏరియాస్ ఏవి కూడా చెల్లించలేదు అని చెప్పేసి ఇది ఒక రకంగా రాజ్యాంగం కల్పించిన జీవన హక్కుకు భంగం కలిగించడమేనని చెప్పేసి కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారు. మరి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు దీనిపై స్పందిస్తూ రిటైర్మెంట్ ప్రయోజనాలకు సంబంధించి లెక్కల ప్రక్రియ కొనసాగుతోందని, ఫినాన్స్ డిపార్ట్మెంట్ అంటే ఆర్థిక శాఖ నుండి తగిన ఆదేశాలు మరియు నిధులను విడుదల జరిగిన వెంటనే పిటిషనర్కు అన్ని బకాయిలు కూడా చెల్లిస్తామని కోర్టుకు వివరణ ఇచ్చారు ప్రభుత్వం తరపు న్యాయవాది. అయితే ఈ సాకులు లేదా కాలయాపన చేసే సమాధానాలకు కోర్టు అంగీకరించలేదు. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వారికి అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందకపోవడం అనేది వారి కుటుంబ జీవనోపాధిపై ప్రభావం చూపుతోందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఎటువంటి సాకులు చెప్పకుండా 3 నెలల్లోగా మురళి గారికి రావాల్సినటువంటి అన్ని రకాల బకాయిలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఖచ్చితమైన ఆదేశాలను అయితే జారీ చేసింది. నిజానికి ఈ తీర్పు మార్చి నెలలో అయితే వెలువడింది. కోర్టు ఇచ్చినటువంటి గడువు 3 నెలలు. ఇప్పుడు చివరి నెల గడుస్తోంది. సో ఇది లాస్ట్ మంత్ నడుస్తోందనమాట. అయితే ప్రస్తుతానికి కోర్టుకు సెలవులు ఉండటంతో
ఈ సెలవులు ముగిసిన వెంటనే ఈ కేసు అమలు తీరుపై మళ్ళీ చర్చ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అని న్యాయ నిపుణులు చెబుతున్నాయి. మురళి గారు ఈ కోర్టు ఉత్తర్వుల కాపీలను ఇప్పటికే తన పాత కార్యాలయానికి మరియు ఉన్నతాధికారులకు అందజేసి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. సాధారణంగా కోర్టులు ఇలాంటి తీర్పులు ఇస్తూనే ఉంటాయి. కానీ ప్రభుత్వం వీటిని ఎంతవరకు నిబద్ధతతో అమలు చేస్తుంది అనేది ఇప్పుడు మిగిలినటువంటి ప్రశ్న అన్నమాట. వేచి చూడాల్సిన విషయం ఏమిటంటే ఈ 3 నెలల గడువు ముగిసేలోపు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందా? లేదా? అనేది ఈ తీర్పు పెన్షనర్ల అనేదే విషయం అన్నమాట. మరి ఈ తీర్పు పెన్షనర్ల లోకంలో ఒక పెద్ద సంచలనంగా మారింది. మరియు అందులోనూ ఒక కొత్త ఆశను కూడా చిగురింపజేసిందన్నమాట. సో, మరి ఏపీలో వేలాది మంది పెన్షనర్లు తమ డీఏ మరియు పీఆర్సీ బకాయిల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ ఈ కేసు ఒక ప్రెసిడెంట్ అంటే ముందస్తు ఉదాహరణగా ఉపయోగపడుతుంది. అంటే ఇదే తీర్పును ఆధారంగా చేసుకొని మిగిలిన వారు కూడా కోర్టును ఆశ్రయించి తమ హక్కులను అయితే పొందే అవకాశం ఏర్పడింది. సో, భవిష్యత్తులో ఎవరికైనా సరే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఏళ్ల తరబడి అందకపోతే ఈ తీర్పును ఆధారంగా చేసుకొని ముందుకెళ్ళే అవకాశం కూడా లేకపోలేదన్నమాట. మరి ఒంటరి పోరాటం చేసిన మురళి గారిని మరియు ఈ కేసులో సహాయపడిన వారిని పెన్షనర్ల సంఘాలు అభినందిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కార్యాలయంలో ఆయనకు రావాల్సిన అరియర్స్ లెక్కలను సిద్ధం చేసే ప్రక్రియలో వేగవంతమైందని అయితే సమాచారం అందుతుంది. సో, ఈ మేరకు కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఇప్పుడు ఆయన పాత కార్యాలయంలో ఆయనకి రావాల్సిన అరియర్స్ ఏంటి అనే లెక్కలను ప్రస్తుతం డీడీఓ గారు సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి ఈ పరిణామం రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరికీ కూడా ఒక నైతిక విజయం లాంటిదే అన్నమాట. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.